friends, welcome to my channel The 5 Elements. ఈ రోజు మనం కుబేర ముగ్గు ఎలా వేయాలి తెలుసుకుందాం. కుబేర ముగ్గు వేయడం వలన రుణ బాధలు తీరిపోయి విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుబేర ముగ్గు కనీసం 11 రోజులు మనం ప్రయత్నిస్తే మనకు ఎంతో కొంత లాభం చేకూరుతుంది. కాబట్టి తప్పకుండా రోజు కుబేర ముగ్గు వేయడం వల్ల రుణ బాధలు ఏమైనా ఉంటే తీరిపోయి విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. కుబేర ముగ్గు ఎక్కడ వేయాలి అనే సందేహం వస్తుంది. అయితే కుబేర ముగ్గు మనం ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీలు లేదు. మనుషులు నడిచే చోట అసలు వేయకూడదు. అయితే ఈ ముగ్గు మన పూజా మందిరంలో దేవుని ముందట కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అసలు కుబేర ముగ్గు ఎలా వేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కుబేర ముగ్గు ఎలా వేయాలో తెలుసుకుందాం. మొదటగా సమాంతరంగా 2 గీతలు గీసుకోవాలి. ఇలాగన్నమాట. ఓకే, ఆ తర్వాత వీటికి పైన కొద్దిగా చిన్న గీతలు 2 గీసుకోవాలి. ఎత్తు వెడల్పు సమానంగా చూసుకుంటే ముగ్గు చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మరి ఒక 2 చిన్న గీతలను పైన కింద గీసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న గీత చివరి అంచు నుంచి ఈ పెద్ద గీత వరకు మరి ఒక గీత గీసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా. తర్వాత ఈ చిన్న గీత ఈ చివరి నుండి ఈ పెద్ద గీత ఈ చివరికి మరొక గీత గీసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా గీసుకోవాలి. తర్వాత ఈ మిగిలిన 2 ఆపోజిట్ కార్నర్స్ కలుపుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇంతే, కుబేర ముగ్గు అయిపోయింది. అయితే కుబేర ముగ్గు గీసిన తర్వాత ఈ బయటి గడులు ఏవైతే ఉన్నాయో వీటిని పసుపుతో నింపుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మిగతా చతురస్రాకారంలో ఉన్నటువంటి లోపలి ఖాళీలలో గడుల్లో కుంకుమ నింపుకోవాలి. 1 2 3 4 5 6 7 8. లోపల వాటిల్లో కుంకుమ నింపుకోవాలి, బయట వాటిల్లో పసుపు నింపుకోవాలి. ఈ విధంగా మీరు ఒక 11 రోజులు ప్రయత్నించి చూడండి. మీకు తప్పకుండా శుభం కలుగుతుంది. ఏవైనా రుణ బాధలు ఉన్నా, ఏదైనా ఆర్థిక సమస్యలు చిక్కులు చీకాకున్నా కూడా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా మీరు రోజు దేవుని గదిలో మరియు తులసి కోట దగ్గర ఈ ముగ్గు వేసుకోవడం వలన మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.